టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్. అక్కినేని నాగచైతన్య హీరోగా డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ పెరిగిపోయింది. ఇప్పటి వరకు ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేసింది. మరోవైపు యూట్యూబ్లో సాంగ్స్ మిలియన్ వ్యూస్తో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. కార్తికేయ 2 హిట్ తర్వాత డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న సినిమా తండేల్. అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్లో ఆదివారం నిర్వహించింది. ఈ వేడుకకు యానిమల్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినిమా విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాకు ముందుగా సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నామని చెప్పుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ తండేల్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఏది చూసినా ఎమోషన్ కనిపిస్తుంది. చైతన్య, సాయి పల్లవి తమ పాత్రలలో ఒదిగిపోయారు. నేను కేడీ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో చైతన్యను చూశాను. ఆయన డ్రెస్సింగ్ స్టైల్, కార్ డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. కబీర్ సింగ్, యానిమల్ సినిమాల విషయంలో డిజైనర్ కు చైతన్య కాస్ట్యూమ్స్ రెఫరెన్స్ గా చూపించేవాడిని. ప్రేమం సినిమా నుంచి సాయి పల్లవికి అభిమానిగా మారిపోయాను. నేను తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా ముందు సాయి పల్లవిని అనుకున్నాను. అందుకు ఓ కోఆర్డినేటర్ను సంప్రదించాను. మీ సినిమాలో రొమాంటిక్ స్టోరీ ఎక్కడుంది? ఆ విషయం మర్చిపోండి సార్, ఆమె స్లీవ్లెస్ డ్రెస్ కూడా వేయదు అని చెప్పాడు. అవకాశాలు వస్తుంటే హీరోయిన్స్ మారిపోతూ ఉంటారు అనుకున్నాను. కానీ సాయి పల్లవి ఏం మారలేదు. చందు నాకు 6-7 ఏళ్లుగా పరిచయం. అక్కినేని అభిమానులకు ఈ సినిమా పండగే. నేను మజిలీ మూవీ ఈవెంట్కు వచ్చాను, అది హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంతే అని అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైతు, సాయి పల్లవి గురించి సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ విని ఫ్యాన్స్ ఫుల్ సంతోషిస్తున్నారు. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.